మనుషులు చంపినంత మాత్రాన దేశంలో నక్సలిజం పోదని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నక్సలైట్ల సానుభూతిపరుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రోత్సహిస్తారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. నక్సలైట్లకు ఫిలాసఫీ ఉందని మాత్రమే రేవంత్ అన్నారని గుర్తు చేశారు. దేశంలో ప్రతి పౌరుడికి అభివృద్ధి ఫలాలు అందాలనే వారి ఆకాంక్షని మాత్రమే అని కామెంట్ చేశారని తెలిపారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి నక్సలైట్ ఫిలాసఫీని గురించి సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సల్వా జుడం జడ్జిమెంట్ గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారు నక్సలైట్ సపోర్టర్స్, నక్సలైట్లే పరిపాలన చేస్తున్నారు, నక్సలైట్లే వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నారని మాట్లాడటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. బండి సంజయ్ గారు మీరు మాట్లాడే ముందు వారు ఏం మాట్లాడారో వినాలి. రేవంత్ రెడ్డి గారు నక్సలైట్కి ఒక ఫిలాసఫీ అన్నాడు. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి ఒక ఫిలాసఫీ, బీజేపీకి ఒక ఫిలాసఫీ ఉంటుందో నక్సలైట్లకు కూడా ఒక ఫిలాసఫీ ఉంది. నక్సలైట్లు అనేవాళ్ళు ఎక్స్ట్రీమిజం చేస్తున్నారు, దానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. ఫిలాసఫీ విషయంలో వారు చెప్పిన దాంట్లో కొంత న్యాయం ఉందని ఇంతకుముందు మన రాజశేఖర రెడ్డి గారు నక్సలైట్లు చర్చకు పిలిచి వారు ఆయుధాలు వదిలిపెట్టినట్టే వాళ్ళని పంపించి వారు ఎజెండాను తీసుకొని ప్రజలకి మేలు చేశాడు. ఇవాళ కూడా నక్సలైట్లు ఏం కోరుకుంటున్నారో దానికి సంబంధించి పేద ప్రజలకి ఇండ్లు, పేద ప్రజలకి చదువుకునే అవకాశం, పేద ప్రజల సన్న బియ్యం